పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కష్టపడకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించేందుకు జరుగుతున్న మోసాలలో ఎందరో అమాయకులు బలి పశువులవుతున్నారు. అటు డైరెక్ట్ మోసాలు, ఇటు సైబర్ నేరాల చేత చిక్కి శల్యమవుతున్న జనాలు అప్పుడప్పుడు విచిత్రమైన మోసాలలో చిక్కి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం బాగల్కోటే జిల్లాలో జరిగిన ఓ పచ్చి మోసం ఈ పరిస్థితికి ఓ తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇంతకీ అక్కడేం జరిగింది? ఇదిగో ఇక్కడ పెళ్లి దుస్తువులలో కలకలలాడుతూ కనిపిస్తున్న ఈ జంటలో పెళ్లికొడుకు పేరు సోమశేఖర్. కర్ణాటక రాష్ట్రం ముధోల్ ప్రాంతానికి చెందిన ఈయనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కోసం వెతకడం అన్నది రెగ్యులర్ టాస్క్ అయింది. కానీ పెళ్లి కూతురు మాత్రం దొరకని పరిస్థితిలో పడి అల్లాడిపోతున్నాడు. ఇతని విషయం తెలిసిన సత్యప్ప అనే ఒక బ్రోకర్ ఓ ఫైన్ మార్నింగ్ సోమశేఖర్ దగ్గరకు వచ్చాడు. అన్నా, నాకు తెలిసిన మంజుల అనే ఓ మంచి అమ్మాయింది. ఆమె వయస్సు దాదాపుగా నీ అంతే ఉంటుంది. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో ఆమెకు పెళ్లి కాలేదు. నువ్వు ఓ 4 లక్షల రూపాయలు ఆమె కుటుంబానికి ఇచ్చేస్తే అమ్మాయి నీతోటి కలిసి 7 అడుగులు నడిచేస్తుంది. ఆ తర్వాత నీ జీవితానికి కొండంత హ్యాపీగా జోడవుతుంది అంటూ తియ్యటి కబురు చెప్పేశాడు. ఆ మాట విని సోమశేఖర్ ఎగిరి గంతేశాడు. అతను అడిగిన 4 లక్షలు ఇచ్చేశాడు. ఆ తర్వాత మంజుల తన కుటుంబ సభ్యులని చెబుతూ ఓ 5గురితో పాటు బ్రోకర్తో కలిసి ముదోలుకు రావడం, అక్కడ కాళిక ఆలయంలో ఇద్దరికి పెళ్లి కావడం జరిగిపోయింది. పెళ్ళాం దొరికిందన్న ఆనందంలో సోమశేఖర్ అదే ప్రాంతంలో ఓ మంచి ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. ఓ 1 నెల రోజుల పాటు ముద్దు ముచ్చట్లు, సినిమా షికార్లు, అతని జీవితం ఆనందంగా గడిచేసింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఓ రోజు ఉదయం సోమశేఖర్ లేచి చూసేసరికి బెడ్ మీద అమ్మాయి లేదు. బీరువాలో దాచి ఉంచిన నగలు, నగదు కూడా లేవు. నివరపైన సోమశేఖర్కు తన ముద్దుల భార్య నగలు, డబ్బు తీసుకొని జంప్ అయిపోయిందని కొన్ని గంటల తర్వాత అర్థమైంది. ఆ వెంటనే సోమశేఖర్ తమకు పెళ్లి చేస్తున్న బ్రోకర్కు ఫోన్ చేస్తే ఆ నెంబర్ పనిచేయడం లేదని తెలిసిపోయింది. దాంతో అమ్మాయి అడ్రస్ వెతుక్కుంటూ ఆమె ఊరికి వెళ్ళిన సోమశేఖర్కు ఆ యువతికి ఇప్పటికే 2 పెళ్లిళ్ళయ్యాయని, ఇప్పుడు జరిగింది పెళ్లి 3వదని బ్రోకర్ సత్యప్పతో కలిసి మంజుల తనను ముంచేసిందని తెలిసిపోయింది. దాంతో అతని దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. జరిగిన మోసం తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లిన సోమశేఖర్ ఆ బ్రోకర్ మీద, మంజుల మీద, మరో 5గురి మీద కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ 7గురి కోసం వేట మొదలుపెట్టారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న సామెతను మనసులోనే గునుక్కుంటూ సోమశేఖర్ ముఖం వేలాడేసుకొని ఒంటరిగా ఇంటి ముఖం పెట్టాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.